హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎట్లా స్టార్ట్ చేద్దామన్నా కూడా ఒక రకమైనటువంటి ఒక పెయిన్ అమ్మ. అట్లాంటి న్యూస్ ఇది. రీసెంట్ గా నార్సింగ్ లో జరిగినటువంటి 18వ అంతస్తు నుంచి ఒక తల్లి 3 సంవత్సరాల పాపతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకి ఇప్పుడే జస్ట్ ప్రజెంట్ న్యూస్ అన్నమాట. సో దాని గురించి ఏమైనా సమాచారం మాతో షేర్ చేసుకుంటారా? ఇట్లాంటివి విన్నప్పుడు బాధగాను ఉంటుంది, కొద్దిగా కోపం కూడా వస్తుందండి నాకు. ఏంటంటే భగవంతుడు మానవ జన్మని అంత ఈజీగా ప్రసాదించడం మరీ దారుణం కదమ్మా. 3 సంవత్సరాల పాప అంటే పాలు తాగే బిడ్డ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించినా కానీ అసలు దాని గురించి అంటే కారణం ఏమైనా అయ్యి ఉండొచ్చు. దాని వెనకాల కారణాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి అనే క్షణిక ఆవేశంలో అటువంటి నిర్ణయం తీసుకొని ఉండుంటుంది ఆవిడ. ఆ సమయంలో అలాంటి సూసైడల్ టెండెన్సీ ఉన్నటువంటి వ్యక్తికి పక్కన ఎవరు లేకపోవడం కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం. అటువంటి యాటిట్యూడ్ ఉంది అని గ్రహిస్తే కుటుంబ సభ్యులు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళకూడదు అటువంటి వాళ్ళని. నెంబర్ 1. రెండోది, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రాటప్లో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ లైఫ్ స్టైలు, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా. వాళ్ళు పిల్లకో పిల్లాడికో పెళ్లి చేసినప్పుడు ఆ రెండో వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి మెంటాలిటీ కొంచెం సర్దుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని. ఆడపిల్లకైతే, మగపిల్లవాడైనా కూడా చెప్పాలి. సీక్రెట్లు మెయింటైన్ చేయకూడదు పెళ్లి విషయంలో. ఎందుకంటే పెళ్లి అనేది 100 ఏళ్ల జీవితం. అమ్మాయి అబ్బాయి కలిసిమెలిసి ఉండాలి కదా. ఆ పద్ధతులు పట్టింపులు అనేవి పూర్వకాలంలో మా పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి మీ ఏజ్ లో మీరు చూసుంటారు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి యోగక్షేమాలు చెప్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కింద అయిపోతుంది. నేను జాబ్ చేస్తున్నా, ఒకరు వచ్చి నాకు చెప్పడం ఏంటి అనే ఆ ధోరణిలోకి వెళ్ళిపోతున్నా ప్రజెంట్. అలా కూడా చూడొచ్చు కదా. తప్పండి, ఆ ధోరణి మంచిది కాదు అంటాను నేను. ఏ కాలమైనా, ఒక 100 ఏళ్ల క్రితమైనా, ఒక 1000 ఏళ్ల క్రితమైనా, ఇప్పుడైనా, ఇంకొక 100 ఏళ్ల తర్వాత అయినా కూడా మానవుడికి మానవ జన్మ అంత తేలిగ్గా రాదు. 84 లక్షల జన్మలు ప్రతి జీవుడికి భగవంతుడు ఇస్తాడు. అందులో ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మ రావడానికి ముందు అనేక సంచిత కర్మలు, అనేక ప్రారంధ కర్మలు, ఇవన్నీ చేసి వాటిలో ఎక్కువ శాతము సత్కర్మలు ఆచరించి ఉంటేనే ఈ ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ సంక్రమిస్తుంది మానవుడికి. అలా లభించినటువంటి ఈ మానవ జన్మని చక్కగా జీవించాలి కానీ ఒకళ్ళని చంపడానికో వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికో కాదు. ఈ సత్యము అందరూ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంతటి గొప్ప మానవ జన్మలో మానవుడు అనేక మంచి విషయాలని ముందు తరాల కోసము సాధించాలి, అనేక అంశాల్లో రాణించాలి. అలాగే వాళ్ళకి భగవంతుడిచ్చిన ఈ జీవితము ఒక వరము అని గుర్తుంచుకోవాలి. మనము ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇస్తే ఎంత జాగ్రత్తగా దాచుకుంటాము, ఎంత అపురూపంగా పెట్టుకుంటాము. చాలా జాగ్రత్తగా మరి భగవంతుడిచ్చిన ఈ జన్మని కూడా అంత అపురూపంగాను చూసుకోవాలండి, అంత జాగ్రత్తగాను చూసుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండాలి, అందరి మన్ననలు పొందేలాగా బతకాలి. అంతేగాని ఇలా అర్ధాంతరపు చావులు చావడము, లేదా అర్ధరహితమైనటువంటి మరణాలు పాలవ్వడము, లేదా ఎవరినో చంపడము, ఇవన్నీ కూడా దుశ్చర్యలు అంటాను నేను. క్షణిక ఆవేశంలో మానవులు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు, వాటి వల్ల అపురూపమైన మానవ జన్మని తనకు తానుగా అంతం చేసుకుంటున్నాడు. ఇది
ఇహలోకంలో మానవులకి సాటి మానవురాలుగా చెప్పేటువంటి అంశము. ఈ సందర్భంగా ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఏ మనిషి అయినా కూడా గత జన్మ తాలూకు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అంతవరకే వాడి లైఫ్ స్పాన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. అది ముగిసిపోయిన వెంటనే భగవంతుడి నుంచి ఏదో ఒక రూపేణ కబురు వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఉమ్, యాక్సిడెంట్ రూపంలోనో, రోగం రూపంలోనో, ఉమ్. ఇలా ఆత్మహత్య రూపంలోనో, ఏదో మనకు ఒక తెలియదు రూపంలో బట్ భగవంతుడు పిలిచేస్తాడు. అంటే వాడు బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంక వాడు ఈ భూమి మీద ఉండక్కర్లేదు ఆ అంతే జీవుడు. కదమ్మా, అంతే కదా. అందుకని తీసుకెళ్లిపోతాడు. తెలియదు ఎవరికి ఎప్పుడు ఏ ఇది నిమిషంలో ఏ ఇది సెకండ్ లో ఏ ప్లేస్ లో ఏం తెలియదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంశము. అయితే ఈ అంశాలు చాలా నిగూఢమైనటువంటి అంశాలు కాబట్టి అందరికీ తెలీదు, అందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు అజ్ఞానంగా, తొందరపాటుతనంతో అనేక చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అది మంచి విషయం కాదు అని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యవంతులుగా, ఆనందంగా, మానవత్వంతో, ఐకమత్యంతో ఉన్నదాంతో సర్దుకుపోతూ ప్రశాంతమైన జీవనము ఉన్నంతలోనే గడపడానికి ప్రయత్నించాలి. భగవంతుడి యొక్క ఆశీస్సులు సదా మన వెన్నంటి ఉంటాయి అనే సత్యాన్ని ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుష్టమైన ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, నీచమైన ఆలోచనలు, తొందరపాటు ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఏదో ఒక చిన్న కారణానికి, అసలు పెద్ద రీజనే ఉండదు, సూసైడ్ చేసుకునే ఒక సైడ్ నుంచి జస్ట్ డిప్రెషన్ లో అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఉంటున్న మన ఈ లైఫ్ స్టైల్లో ప్రెజర్ అనేది ఏ నిమిషంలో అయినా రావచ్చు. ఎందుకంటే అవునండి. అసలు మనం బ్రతికేదే ఈ ప్రెజర్ లైఫ్ లో, అవును. ఒత్తిళ్ల మధ్యలోనే బతుకుతూ ఉంటాం. కానీ ఈ విషయంలో మన ఇప్పుడు ఎవరైతే నర్సింగ్ లో ఆత్మహత్య చేసుకున్నారో 3 సంవత్సరాల పాపతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఆమె బానే ఉంటారు, కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్, మేబీ బ్యాక్ ప్రాబ్లమ్ వల్ల ఏమన్నా అయి ఉండొచ్చు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటున్నారు అన్నట్టే తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? మేబీ అదేమన్నా కారణమా? అది వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలియాలండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఎలా చెప్పగలను? మీ దగ్గర సమాచారం ప్రకారం మీరు చెప్తున్నారు అంతే. కాకపోతే ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి తొందరపాటు క్షణికావేశపు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాను అంతే. ఇక్కడ ఏమిటంటే మరణం అనేది భగవంతుడి చేతుల్లో ఉంటుంది. ఏ జీవికైనా చావు పుట్టుకలు మానవుడి చేతుల్లో ఉండవు. అది ఆ ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి డిప్రెషన్లకో, లేదా డ్యామేజ్లకో, లాసులకో, ఆర్థిక ఇబ్బందులకో, లేదా మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, ఇంకా రకరకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానవుడు అన్నాక ఉంటాయి కదా. వాటికి భయపడిపోయో, లేకపోతే బాధని తట్టుకోలేకో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది పిరికితనం అండి. అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఇది ఎవరో ఒకళ్ళు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. మదర్ గానీ లేకపోతే ఫాదర్ గానీ ఎవరో ఒకళ్ళు. కానీ ఇప్పుడు కుటుంబాల్లో ఎవరు అక్కర్లేదు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కంటే పుడితే ఒకరో అరో పిల్లలు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కి ఎక్కువ ప్రెజెంట్ ఉంది. వాళ్ళకి అసలు పెద్దవాళ్ళు అక్కర్లా, మంచి అక్కర్లా, చెడు అక్కర్లా. మరి అలా ఉంటే ఇగో ఇలాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చనిపోయిన వాళ్ళకి తెలీదు. వాళ్ళు క్షణికావేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, చనిపోయారు, అయిపోయింది. కానీ ఆ బతుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత డిప్రెషన్ కి గురవుతారు, వాళ్ళు ఎంతగా జీవితంలో ప్రేమించే వ్యక్తుల్ని కోల్పోయి దుఃఖంలో వాళ్ళ జీవనాన్ని గడపాలి అనేది ఒక్క క్షణం వీళ్ళు ఆలోచిస్తే ఇటువంటి తప్పుడు పనులకి పూనుకోరు. పైగా వాళ్ళ ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆవిడ హస్బెండ్ కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన కూడా ఇక్కడ చిన్న తమాషా గమనించారా? నార్సింగ్ అనే ఏరియా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ రకరకాల క్రైమ్ జరుగుతున్నాయి.
ఏంటో అదేమన్నా దిక్కు దిశ ఏమన్నా నార్సింగ్. బాగాలేదా? అక్కడ ఏమన్నా ఆ, ఒక మంచి దేవాలయం ఏమీ లేదా ఆ ఏరియాలో? పుణ్యం పురుషార్థం భగవంతుడు మంచి చెడు ఇదేమి ఉన్నట్టుగా నాకు సో అనిపించట్లేదు. నేను ఎప్పుడు టాపిక్ చూడలే గురించి ఆ మనం ప్రాంతం. తర్వాత వేరే దాంట్లో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఏదైతే విషయం జరిగిందో ఇది మాత్రం చాలా దిగ్భ్రాంతికి చాలా గురి చేసే చాలా విషయం. బాధాకరమైన విషయము. ఎవరు కూడా దయచేసి మీకు ఎంతటి కష్టం వచ్చినా సరే ఎవరితో అయినా పంచుకోండి, షేర్ చేసుకోండి. అంతేగాని మీరు ఇటువంటి హేస్టీ డెసిషన్స్ దయచేసి తీసుకోవద్దు. షూర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా.